వ్యక్తి పాపము చేసినప్పుడు ఒక వ్యక్తి ఆ పాపమునకు దాసుడిగా మారుతాడు. దొంగతనం చేసినప్పుడు దొంగతనానికి దాసుడిగా మారుతాడు. ఇంకా ఏదైనా వ్యభిచారం అనేటువంటి కార్యక్రమం జరిగించినప్పుడు దానికి దాసుడిగా మారుతాడు అని ప్రభువు యేసుక్రీస్తు ముందుగానే చెప్పాడు. చదవండి. అందుకు యేసు పాపము చేయి ప్రతివాడును పాపము చేసే ప్రతివాడు పాపమునకు దాసుడై ఉన్నాడు. అదే రీతిగా 1 యోహాను 3:8 వచనములో అపోస్తలుడైనటువంటి యాకోబు చెప్తున్నాడు, ఒక వ్యక్తి పాపము చేసినప్పుడు అతడు అపవాదికి దాసుడిగా మారిపోతాడు. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు కనుక పాపము చేయవాడు అపవాది సంబంధి. పాపము చేసే ప్రతివాడు అపవాది మొట్టమొదటి నుంచి పాపం చేస్తున్నాడు కాబట్టి పాపము చేసే ప్రతివాడు అపవాది సంబంధి. చెప్పండి, అపవాది సంబంధి. పాపము చేసే ప్రతివాడు పాపమునకు దాసుడని ప్రభువు యేసుక్రీస్తు చెప్పాడు. పాపము చేసే ప్రతివాడు అపవాదికి దాసుడని అపోస్తలుడైనటువంటి యాకోబు చెబుతున్నాడు. కనుక పాపము అనేది అంత భయంకరమైన, పాపం అనేది అంత భయంకరమైనది. కనుక మొట్టమొదటిగా క్రీస్తు రక్తములో కలిగేటువంటి ఫలితం పాప విమోచన. చెప్పండి, అందరిలో చెప్పడమ్మా, పాప విమోచన. కనుక పాపము నుండి విడిపించటానికి, విమోచన జరిగించటానికి క్రయధనము చెల్లించాలి.